వర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఊరు వాడ ఓదరగొట్టారు. అడగకుండానే అన్ని ఇచ్చిన ఆ నేత రూపురేఖల్ని మార్చేశారని బాకా ఊదారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు ఆ నియోజకవర్గాన్ని పరిశీలించారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ముక్కున వేలేసుకున్నారు. కానీ కాలం తిరగబడింది, అధికారం మారింది. ఇప్పుడు ఆ నియోజకవర్గ గులాబీ నేతలు నిధుల కోసం ఆందోళన బాట పట్టారు. 10 ఏళ్లుగా పూర్తి కాని పనులకు 7 నెలల్లోనే ఎందుకు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? కారు పార్టీ నేతల నిరసన వెనుకున్న ఆంతర్యమేంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? బీఆర్ఎస్ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో గులాబీ క్యాడర్ నిరసన ఆందోళన కార్యక్రమాలు ప్రజలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టారు కేసీఆర్. తన అసెంబ్లీ స్థానాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆగమేఘాల మీద పనులు ప్రారంభించి పరుగులు పెట్టించారు. అనుకున్న విధంగా జరగకపోయినా కేజీ టు పీజీ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ, మహతి ఆడిటోరియం, ప్రభుత్వం కార్యాలయాల సమీకృత సముదాయం, ఆధునిక వసతులతో వెజ్ అండ్ నాన్ వెజ్, కూరగాయల మార్కెట్ నిర్మాణం వంటి పనులను చకచకా పూర్తి చేశారు. చేసిన అభివృద్ధి అబ్బురమంటూ ప్రచారం చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అడగకుండానే అన్ని ఇచ్చి గజ్వేల్ రూపురేఖలు మార్చేశారని చెప్పుకున్నారు. అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన నేత సీఎం కేసీఆర్ అంటూ కీర్తించారు. గజ్వేల్ అభివృద్ధి గజమాల లాంటిదని, కేసీఆర్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యే కావటం ప్రజల పూర్వజన్మ సుకృతమని ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు రాష్ట్రంలోని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసపెట్టి గజ్వేల్లో పర్యటించి అభివృద్ధిని పరిశీలించారు. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, రైతు సంఘాల నాయకులు గజ్వేల్ను చూసి ముక్కున వేలేసుకున్నారని గొప్పలు చెప్పుకున్నారు. గజ్వేల్ మార్కెట్ ను చూసి సెల్ఫీలు తీసుకున్న వారు ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గ ప్రజలు మురిసిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి స్వరాష్ట్రంలో 10 ఏళ్లలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారని ప్రచారం చేసుకున్నారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వారు 3 ఏళ్ల తర్వాత వచ్చి గజ్వేల్ ను చూసి గర్వపడతారని చెప్పుకున్నారు. తక్కువ కాలంలో గజ్వేల్ రూపురేఖలను మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇంతవరకు బాగానే ఉన్న మరికొన్ని అభివృద్ధి పనులు అసంతృప్తిగా మిగిలిపోయాయి. గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, బస్టాండ్, స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి కోటమైసమ్మ వరకు రహదారి నిర్మాణం వంటి పనులను కేసీఆర్ తన పాలనలో పూర్తి చేయలేకపోయారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా గజ్వేల్లో కేసీఆర్ 3వ సారి గెలిచారు. తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. నాడు అభివృద్ధి ఆహా ఓహో అన్న బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పుడు ఆందోళన బాట పడుతున్నారు. గజ్వేల్లో అసంతృప్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలన్న డిమాండ్తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 170 కోట్ల నిధులను విడుదల చేయాలంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన వెంటనే నిధులను ఆపేయడంతో గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆందోళన చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయలేదని విమర్శిస్తున్నారు. వెంటనే చెల్లించి పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల విమర్శలకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని క్వశ్చన్ చేస్తోంది. దశాబ్ది పాలనలో మీరు చేయలేకపోయిన అభివృద్ధి పనులను మా ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఎలా పూర్తవుతాయని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఇష్టారాజ్యంగా వర్క్ శాంక్షన్ చేయించుకుని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లటం ఏంటని హస్తం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, కేసీఆర్ అధికారంలో ఉండగా గజ్వేల్ తెలంగాణకే తలమానికమని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయిందనటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో గజ్వేల్ 50 ఏళ్లు ముందుకు వెళ్లిందని చెప్పిన కారు పార్టీ నేతలు ఇప్పుడు గజ్వేల్లో బస్టాండ్ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్,
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం వంటి పనులు పూర్తి కాలేదని నిరసన వ్యక్తం చేయటం ఏంటని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గజ్వేల్ పై కేసీఆర్ కు ప్రేమ ఉంటే అసంతృప్తిగా మిగిలిపోయిన పనుల విషయంలో అసెంబ్లీలో మాట్లాడాలంటున్నారు. అలాగే ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో ఉండే అధికారులతో సమీక్షించి పనులు జరిగేలా కృషి చేయాలి, కానీ ఇలా ఆందోళనకు దిగటం ఏంటని ఫైర్ అవుతున్నారు. గులాబీ నేతలు గజ్వేల్లో ఆందోళన చేసే బదులు కేసీఆర్ తో మాట్లాడాలని సూచిస్తున్నారు. ఇక్కడ ధర్నా చేస్తే లాభం ఉండదంటున్నారు. మొత్తం మీద గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై బీఆర్ఎస్ క్యాడర్ నిరసన కార్యక్రమాలను ఇటు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలు తప్పుపడుతున్నారు.